వెల్కమ్ టు ఎస్ఎస్ టైమ్స్. సో మనకు కేంద్రం నుంచి ఎన్నో స్కీమ్స్ వచ్చాయి. వాటిలో ఒక ముఖ్యమైన స్కీమ్ గురించి చెప్పడానికి ఈ వీడియో ఇస్తున్నాను. ఇదేంటంటే మహిళలకు ఉచితంగా గ్యాస్ సిలిండర్లు ఇచ్చే స్కీము. దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ చెప్పడానికి ఈ వీడియో ఇస్తున్నాను. ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన అని చెప్పి ఒక స్కీమ్ అయితే పిఎం నరేంద్ర మోడీ గారు లాంచ్ చేశారు. దీని గురించి చాలా మంది వినే ఉంటారు. సో ఎవరికైతే తెలియదో వాళ్ళందరి కోసం ఈ వీడియో ఇస్తున్నాను. సో ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన అంటే ఎవరైతే మహిళలు అంటే ఎవరైతే ఫ్యామిలీస్ బిలో పావర్టీ లైన్ ఉన్నారో వాళ్ళందరికీ గ్యాస్ సిలిండర్స్ ఉచితంగా ఇస్తారనమాట. దీని ద్వారా ఏంటంటే ఇప్పటి వరకు 714 డిస్ట్రిక్ట్స్ అయితే కవర్ చేశారు. ఆల్మోస్ట్ 7 కోట్ల మందికి అయితే దీని ద్వారా లబ్ధి చెందింది. సో ఈ కాలంలో గ్యాస్ సిలిండర్ లేకుండా ఎవరు ఉంటారని మీరు అనుకోవచ్చు, కానీ చాలా మందికి ఇంకా గ్యాస్ సిలిండర్లు అందట్లేదు. సో మీకు ఏదైనా ప్రాబ్లం ఉండి గ్యాస్ సిలిండర్ గురించి ఏదైనా తెలుసుకోవాలనుకున్నా కూడా, లీకేజ్ కానీ ఏదైనా ప్రాబ్లం ఉంటే ఈ నెంబర్ నోట్ చేసుకోండి. 1906కి మీరు ఏదైనా కంప్లైంట్ చేయొచ్చు. ఇండియన్ కానీ హెచ్పి కానీ భారత్ పెట్రోలియం సంబంధించిన హెల్ప్ లైన్ నెంబర్ ఇది. అలాగే ఈ స్కీమ్ ద్వారా ఏంటంటే ఎవరైతే పేదవాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ ఉచితంగా గ్యాస్ సిలిండర్లు మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒక స్కీమ్ అయితే ఇంప్లిమెంట్ చేస్తున్నారు. మీరు ఏం చేయాలంటే మీరు జస్ట్ అప్లై చేస్తే సరిపోతుంది, మీకు ఉచితంగా గ్యాస్ సిలిండర్ ఇస్తారు. అలాగే మెయిన్గా ఏంటంటే ఈ గ్యాస్ సిలిండర్లన్నీ మహిళల పేరుతో, ఇంట్లో ఉండే మహిళల పేరుతోనే ఇవ్వడం జరుగుతుంది. సో దీని ద్వారా ఏంటంటే చాలా మంది మహిళలు పల్లెటూరులో కానీ, మనం అనుకుంటాం అందరికీ గ్యాస్ సిలిండర్స్ ఉన్నాయి కదా అని, కాకపోతే ఇంకా చాలా మంది పల్లెటూరులలో కానీ చాలా చోట్ల ఏంటంటే ఇంకా గ్యాస్ సిలిండర్స్ వాళ్ళకు అందలేదు. సో ఇంకా చాలా మంది ఏంటంటే చిన్న చిన్న కట్టెల మీద కానీ, లేకుంటే ఏదైనా కాలుష్యం విధంగా ఏదైనా వంట చేసుకోవడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారని చెప్పి పిఎం నరేంద్ర మోడీ గారు ఈ స్కీమ్ అయితే ఇంట్రడ్యూస్ చేశారు. సో ఎవరు ఎలిజిబుల్ అంటే ఎలా వస్తుంది, ఈ డీటెయిల్స్ అన్ని చెప్తాను. సో ఇన్కమ్ ఎవరికైతే తక్కువ ఉంటుందో 1 lakh 2 lakh అంటే 2 lakhs ఇన్కమ్ అంతకన్నా తక్కువ ఉన్న వాళ్ళు ఈ స్కీమ్ కింద అప్లై చేసుకోవచ్చు. ఇదేంటంటే మెయిన్గా ఏంటంటే మహిళ పేరుతో, ఇంట్లో ఉండే ఆడవాళ్ళ పేరుతోనే మనకు గ్యాస్ సిలిండర్ ఇవ్వడం జరుగుతుంది. సో బీపీఎల్ అంటే బిలో పావర్టీ లైన్ ఉన్నామని ఎలా చేస్తుంటే మనకు ఒక ఇన్కమ్ సర్టిఫికెట్ ఉండాలి. తర్వాత మనకు ఒక రేషన్ కార్డు ఉండాలి. రేషన్ కార్డులో ఎవరి పేరు మీద అప్లై చేస్తున్నామో వాళ్ళవి ఉండాలి. అలాగే ఇంట్లో ఇంకెవరి పేరు మీద గ్యాస్ సిలిండర్ ఉండకూడదు. ఒక కుటుంబం అంటే ఒక కుటుంబంలో ఒకరికి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. సో ఇద్దరికి అంటే హస్బెండ్ పేరు మీద ఉండి తర్వాత వైఫ్ పేరు మీద తీసుకోవడానికి అయితే కుదరదు. సో బీపీఎల్ సర్టిఫికేట్ తీసుకోవాలి. ఎక్కడ ఇస్తారంటే పంచాయతీ ఆర్ మున్సిపాలిటీలో మీరు బీపీఎల్ బిలో పావర్టీ లైన్ ఉన్నట్టు మీ రేషన్ కార్డు తీసుకెళ్తే మీకు సర్టిఫికేట్ ఇస్తారు. అలాగే మీకు ఆధార్ కార్డు కానీ, ఓటర్ ఐడి ఉండాలి, పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉండాలి. 2 types ఉన్నాయి, దీంట్లో 2 రకాలు ఉన్నాయి. మీరు ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒకటి 15 kgs, 15 kgs ఒకటి, 5 kgs ఒకటి. అంటే కొంతమంది చిన్నది ఉన్న సరిపోతుంది అనుకునే వాళ్ళు చిన్నది అప్లై చేసుకోవచ్చు. సో ఈ స్కీమ్ ద్వారా ఏంటంటే ప్రతి ఒక్కరికి ఇంట్లో గ్యాస్ సిలిండర్, ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళకు కంపల్సరీ గ్యాస్ సిలిండర్ని అందజేయాలని చెప్పి మోడీ గారు ఈ స్కీమ్ అయితే తీసుకురావడం జరిగింది. ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే ఎవరైతే 18 సంవత్సరాలు నిండి ఉంటాయో వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. ఈ స్కీమ్ కింద ఎలిజిబులే. కాకపోతే ఏజ్ తక్కువ ఇన్కమ్ తక్కువ ఉండాలి. ఇన్కమ్ తక్కువ ఉన్న వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. తర్వాత ఏంటంటే కంపల్సరీ ఆ మహిళ పేరుతో ఒక బ్యాంక్ అకౌంట్ కూడా ఉండాలి. ఎందుకంటే ఒక గ్యాస్ సిలిండర్ తీసుకున్న తర్వాత ఫస్ట్ టైం నుంచి అమౌంట్ అయితే గ్యాస్ సిలిండర్కి ఎంతైతే అమౌంట్ ఉంటుందో ఆ అమౌంట్ అయితే పే చేయాలి. అంటే ఫస్ట్ ఇనిషియల్గా మనం ఏదైనా కొత్త గ్యాస్ సిలిండర్ అప్లై చేసుకున్నప్పుడు 3,000 4,000 కట్టించుకుంటారు. సో ఆ పేమెంట్ మాత్రం కట్టనవసరం అవసరం లేదు. గ్యాస్ సిలిండర్ అమౌంట్ అయితే పే చేయాలి. దానికి సంబంధించిన సబ్సిడీ అయితే వాళ్ళ అకౌంట్లోకి సో ప్రతిసారి అలాగే డిపాజిట్ అయిపోతూ ఉంటుంది. ఈ స్కీమ్ని డిఫరెంట్ స్టేట్స్లో, డిఫరెంట్ ప్లేసెస్లో అయితే డిఫరెంట్ టైమ్స్లో లాంచ్ చేశారు. సో యాక్చువల్లీ ఇప్పుడు మనకు ఇంకా మే వరకు టైం ఉంది. ఇంకా ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే అప్లై చేసుకోవచ్చు. ఎక్కడ అప్లై చేసుకోవాలని అని మీకు డౌట్ అయితే ఉండొచ్చు. సో గ్యాస్ సిలిండర్స్, గ్యాస్ ఏజెన్సీస్ ఉంటాయి మనకు, చాలా చోట్ల చూసుంటారు మీరు. ఆఫీసెస్ కానీ ఇలాంటి చోట్లకి వెళ్ళి మీరు ప్రధానమంత్రి ఉజ్వల్ యోజనకు సంబంధించిన అప్లికేషన్ ఇవ్వండి అంటే వాళ్ళని అడిగితే వాళ్ళు ఇస్తారు. దాంట్లో మీ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి, సో ఈ సర్టిఫికేట్ కంపల్సరీ బీపీఎల్ అంటే ఇన్కమ్ సర్టిఫికేట్, తక్కువ ఇన్కమ్ ఉన్న సర్టిఫికేట్ కంపల్సరీ దానికి అటాచ్ చేయాలి. పాస్పోర్ట్ సైజ్ ఫోటో, మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, తర్వాత ఆధార్ కార్డు లేకుంటే ఓటర్ ఐడి ఏదో ఒక ప్రూఫ్. ఇదేంటంటే కంపల్సరీ మహిళ పేరుతోనే ఉండాలి ఈ డీటెయిల్స్ అన్ని. సో దీనికోసం అని గవర్నమెంట్ ప్రతి సంవత్సరం అంటే ఇప్పటి వరకు ఈ స్కీమ్ కింద 2,000 కోట్లు అయితే అలొకేట్ చేశారు. దీని ద్వారా ఏంటంటే 5 కోట్ల ఫ్యామిలీస్కి బెనిఫిట్ జరుగుతుంది అని చెప్పడం జరిగింది. సో ఇంకా ఎవరికన్నా అంటే గ్యాస్ సిలిండర్స్ పల్లెటూర్లలో సో చాలా చోట్ల చాలా మందికి తెలిసి ఉండదు. సో ఈ వీడియో మాత్రం కంపల్సరీ లైక్ చేయండి. మీ ఇన్ఫర్మేషన్ని మాక్సిమం షేర్ చేయండి.
సో ఎవరికైనా ఒక్కరికైనా ఉపయోగపడినా కూడా కొంచెమైనా హెల్ప్ఫుల్ అవుతుంది, మన ద్వారా ఎంతో కొంత హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాము. సో ఎక్కడ అప్లై చేసుకోవచ్చు అంటే సిటీలో ఉన్న వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు, విలేజెస్లో ఉన్న వాళ్ళని అప్లై చేసుకోవచ్చు, ఎక్కడో చిన్న చిన్న ఊర్లలో పల్లెటూర్లలో ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. కాకపోతే ఈ ఇన్కమ్ సర్టిఫికేట్ కంపల్సరీ ఉండాలి, మహిళ పేరుతోనే ఉండాలి ఆ ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా. ఏజ్ కంపల్సరీ 18 ఏళ్ళు నిండి ఉండాలి. సో ఇది ఇంతవరకు స్టాప్ అవుతుంది అంటే ఇది ఈ స్కీమ్ని ఎక్స్టెండ్ చేస్తూనే ఉంటారు. ఇప్పటి వరకు అయితే ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళందరూ తప్పకుండా అప్లై చేసుకోండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఈ స్కీమ్ వచ్చేసి 2016లోనే లాంచ్ చేశారు. ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్కసారి ఇంప్లిమెంట్ చేస్తున్నారు. సో మనకు ఆంధ్రప్రదేశ్లో 2018లో ఇంప్లిమెంట్ చేశారు. తెలంగాణ ఏ స్టేట్ వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. అంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన స్కీమ్ కాబట్టి ఆంధ్ర తెలంగాణ అనేం లేదు, ఏ స్టేట్ వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మీకు కనుక గ్యాస్ సిలిండర్స్ ఇంతవరకు లేకపోతే తప్పకుండా అప్లై చేసుకోండి, మంచి బెనిఫిట్ ఉంటుంది. సో 2 సిలిండర్స్ కూడా ఇస్తామని చెప్పడం జరిగింది. సో ఇన్ఫర్మేషన్ మాక్సిమం షేర్ అవ్వాలంటే మీరు ఈ వీడియోని కంపల్సరీ లైక్ చేయండి. సో ఈ విషయం మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా గ్యాస్ సిలిండర్స్ లేకపోతే ఈ ఇన్ఫర్మేషన్ని పాస్ చేయండి. సో మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్, బాయ్.